జీవిది బ్యాగ్. సపోజ్ ఎవరన్నా వచ్చి దొంగతనం వేసుకొని పోయినా కానీ అడిగే నాథుడు ఉంటాడు. సో ఇది డబుల్ టెక్ మిర్రర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను బైక్ అండ్ స్టోర్కి వచ్చాను అండ్ స్టాక్ మిర్రర్స్ తీయించేసి డబుల్ టెక్ మిర్రర్స్ తీసుకుంటున్నా. అండ్ మీకు ఈ బ్లాగ్ లో ఆ డబుల్ టెక్ మిర్రర్ కంప్లీట్ గా స్పెసిఫికేషన్స్ అండ్ దాని టెక్నికాలిటీ మొత్తం నేను మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బ్లాగ్ లో మీ అందరికి చూపిస్తాను. లెట్స్ మూవ్ ఇంటూ స్టోర్. అండ్ నా బైక్ వచ్చేసి KTM 390 అండ్ దానికి మిర్రర్స్ స్టాక్ మిర్రర్స్ ఉన్నాయి అండ్ ఆ మిర్రర్స్ నుంచి అప్గ్రేడ్ చేద్దామని చూస్తున్నాను. సో విచ్ వన్ యూ సజెస్ట్? అంటే నాకు తెలుసు డబుల్ టెక్ మిర్రర్స్ అని, అండ్ ఆల్టర్నేట్గా బెస్ట్ ఆప్షన్ ఏముంది? So double tech mirrors store lo and also everywhere it is top notch and okay, so people use it for off-roading as well. Okay, so I can show you how it looks as well. Okay. గైస్ వీళ్ళ దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ కరెక్షన్స్ ఉన్నాయి. చూడండి, యాక్షన్ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవడానికి క్లాంప్ ఉంది అండ్ కంప్లీట్ యాక్షన్ కెమెరా సెట్ అనమాట. హ్యాండిల్ బార్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి అండ్ వేరే మొబైల్స్ పెట్టుకోవడానికి. సో డిఫరెంట్ యాక్సరీస్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం అయితే డబుల్ టెక్ మిర్రర్స్ పైన మనం ఫోకస్ చేద్దాం. సరే చూపించండి. సో దీస్ ఆర్ డబుల్ టెక్ మిర్రర్స్. ఒకటి 4200 కాస్ట్ అవుతుంది. లైక్ దీస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వారంటీ. ఇందులో మీకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడే యూ కెన్ రీప్లేస్ దిస్. పేర్ విల్ కాస్ట్ యూ 8400 అండ్ దీన్ని మనం ర్యామ్ ఆర్మ్ తోటి మనం దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ కంట్రోలింగ్. దీంతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు, లైక్ ఏ పొజిషన్లో కావాలన్నా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో మీ స్టాక్ మిర్రర్ ఏదైతే ఉంటుందో సో దానిపైన ఇలా బాల్ బ్రేసెస్తో, ఇవి బాల్ బ్రేసెస్ ఇవి. సో ఈ బ్రేసెస్ అనేవి మీ స్టాక్ మిర్రర్స్ దగ్గర ఫిట్ అవుతుంది. ఓకే, అండ్ దానిపైన ఈ ఆర్మ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ సపరేట్ ఈ డిఫరెంట్ పార్ట్స్ మొత్తం అంతా అసెంబుల్ చేసుకొని మనకి మిర్రర్స్ అనేది డబుల్ టెక్ మిర్రర్స్ మనము ఫిక్స్ కంప్లీట్ సెట్ లాగా మనం చేసుకుంటాం అనమాట. అండ్ బేసిక్ గా నాకు ఇంకోటి ఏంటంటే డౌట్, డబుల్ టెక్ మిర్రర్ స్పెషాలిటీ ఏంటి? ఇది చూడండి, ఇది డబుల్ టెక్ మిర్రర్. దీని కాస్ట్ వచ్చేసి MRP 4200 ఉంది. దీని స్పెషాలిటీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా షూర్. సో మనకు స్టాక్ మిర్రర్స్ ఏంటంటే మీరు స్టాక్ మిర్రర్స్ లో ఓన్లీ మీ మిర్రర్ ఒకటి అడ్జస్ట్ చేయగలరు. ఓకే, అండ్ మీకు విజిబిలిటీ కోసం మీరు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మీరు రొటేట్ చేసుకోవాలి. దీన్ని డబుల్ టెక్ మిర్రర్స్ ని మీరు ఆఫ్ రోడింగ్కి వెళ్ళినా, క్రూజింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మీకు ఏ విధంగా కావాలనుకున్నా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐదర్ మీరు ఇప్పుడు మిర్రర్ నార్మల్ జనరల్ స్టాక్ మిర్రర్స్ లో ఏమవుతుందంటే జస్ట్ మిర్రర్ పైకి కిందికి లేదంటే ముందుకు వెనక రొటేట్ చేస్తాం. సో దీన్ని మీరు చాలా సార్లు కూడా ఇరిటేట్ అయినా, అంటే బాగా క్రూజింగ్ లో ఉన్నప్పుడు సడన్ గా బ్రేక్ వేసినప్పుడు అన్ని ముందుకు రాకపోతుంది డిఫరెంట్. సో స్టాక్ మిర్రర్స్ ని రీప్లేస్ చేయడానికి డబుల్ టెక్ మిర్రర్స్ అనేది సొల్యూషన్ తీసుకొచ్చారు. ఓకే, సో దీన్ని మీరు 360 degrees ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. మీకు ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో మీకు వెళ్ళిపోతుంది. ఈవెన్ మీరు ఆఫ్ రోడింగ్ చేసుకున్న టైంలో సైక్లింగ్ చేసుకుంటారు, నిలబడి డ్రైవ్ చేసుకుంటారు. సో ఆ టెరైన్స్ లో ఏదైతే ఉంటుందో ఆ షాక్ అబ్జార్ప్షన్ అనేది ఆ టెరైన్స్ లో కూడా మీకు క్లియర్ విజిబిలిటీ ఉండడానికి కోసం ఇది మీకు హెల్ప్ చేస్తుంది డబుల్ టెక్ మిర్రర్స్ అనేది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్వే మిర్రర్. 360 degrees మీరు రొటేట్ చేసుకోవచ్చు. మనకి ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్లో. అండ్ ఈవెన్ ది ఆర్మ్ మీరు ఏ యాంగిల్లో కావాలంటే, కొందరికి స్ట్రైట్ ఉండి మిర్రర్ స్ట్రైట్ ఉండాలంటే ఇష్టం ఉంటుంది, కొందరికి ఎల్ షేప్ లో మిర్రర్ ఉండాలంటే ఇష్టం ఉంటుంది, కొందరికి ఇంకొక డిఫరెంట్ యాంగిల్ లో కంప్లీట్ గా మనం మిర్రర్స్ అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇదైతే నేను ఫైనల్ గా షార్ట్ లిస్ట్ చేసుకున్నా, అంటే మన బైక్ లో ఇన్స్టాల్ చేసుకోవడం కొరకు. సో దీన్ని బిల్లింగ్ చేసుకొని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ నేను మీకు బ్రీఫ్ గా చూపిస్తాను. సో ఈ అడాప్టర్స్ అనేది మీ మిర్రర్ హైట్ పెంచుతుంది ఒకటి ఫస్ట్. ఓకే, సో ఈ అడాప్టర్స్ పైన బాల్స్ కూర్చుంటాయి జనరల్లీ. ఓకే, సో ర్యామ్ బాల్స్ ఏదైతే అడాప్టర్ బాల్స్ ఉంటాయో ఆ అడాప్టర్ బాల్స్ కి ఇవి ఎక్స్టెన్షన్ అన్నది. సో అది స్టాక్ దానికే మనం సపరేట్ గా మళ్ళీ దానికి ఒక గ్రిప్ లాంటిది తీసుకోకుండా దాన్నే మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే, ఓకే. సో మనకి దీంట్లో ఇవన్నీ ఇప్పుడు ఇదంతా సెట్ వస్తుందా?
గైస్ మనం చూడండి అంటే ఒక పెయిర్ అన్నమాట. ఒక పెయిర్లో టూ సెట్స్ ఎన్ని అంటే దీంట్లో ఎన్ని అసెంబుల్ అవుతున్నాయో చూడండి. ఈ మిర్రర్ అడాప్టర్స్ ఇవి రెండు మనకి జనరల్గా 2 మిర్రర్స్ అండ్ ర్యామ్ ఆర్మ్స్ 2. ఇది ర్యామ్ ఆర్మ్స్ సైజ్ ఏంటి దీన్ని? సో ఇది యూనివర్సల్ సైజ్ టైప్ వస్తుంది. ఇది 6x7 ఇంచెస్. ఇది యాక్చువల్గా 6x7 ఇంచెస్ అంట యూనివర్సల్ సైజ్ ఇది ఒకటి. అండ్ దీనికి లాక్ చేసుకోవడం అంటే మనం మిర్రర్స్ టైట్ చేసుకుంటాం కదా, టైట్ చేసుకునేటప్పుడు ఇది సపోజ్ ఎవరన్నా వచ్చి దొంగతనం వేసుకొని పోయినా కానీ అడిగే నాథుడు ఉంటాడు. సో దానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి లాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా అంటే సెక్యూర్గా ఉంటుంది. మన బైక్ మిర్రర్స్ స్టోర్ కాకుండా ఉండడానికి ఇది ఈ లాక్స్ అన్నమాట. ఇది అంటే మిర్రర్ అప్గ్రేడ్ దాంట్లో ఇన్ని యాక్సెసరీస్ యూజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ బిల్లింగ్ చేసుకొని ఫైనల్ లాస్ట్ బిల్ నేను ఎండింగ్లో మెన్షన్ చేస్తాను. గైస్ ఎలాగో మన బైక్ అండ్ బైక్ స్టోర్కి వచ్చాం కదా, ఒకసారి వీళ్ళ స్టోర్ కూడా ఎట్లా నేను చూపిస్తాను. వీళ్ళ దగ్గర ఉన్న అవైలబిలిటీ ఇది నకల్ గార్డ్స్, బర్క్ బస్టర్ బ్రాండ్ అంటే వీళ్ళ మొత్తం బ్రాండ్స్ మెయిన్ టాప్ బ్రాండ్స్ డీల్ చేస్తారనమాట. జీవి, బర్క్ బస్టర్, కార్డో ఇట్లా ప్రీమియం బ్రాండ్స్ వీళ్ళు డీల్ చేస్తారు. బ్రేక్స్ ఫ్యూచర్లో నా బైక్లో ఎయిర్ ఫిల్టర్ కూడా అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నా. ఈ BMC ఎయిర్ ఫిల్టర్ ఫ్యూచర్లో చేద్దామని చూస్తున్నాను అనమాట. ఇది చూడండి టాప్ బాక్స్ జీవిది. లోపల కంప్లీట్గా చాలా స్పేషియస్గా ఉంది ఇది. ఈ ర్యాక్స్ ఉన్నాయి కదా జీవిది, ఇవి వీళ్ళది పేటెంట్ వీళ్ళదే అనమాట. అంటే దీన్ని ఎవరు కాపీ చేయలేరు. అంటే ఈ ర్యాక్సే మెయిన్ దీంట్లో కీ రోల్ ప్లే చేస్తాయి. బాక్స్ ఎవరైనా తయారు చేసుకుంటారు, బట్ దాన్ని సెక్యూర్గా అండ్ డ్యామ్ ప్రూఫ్గా తయారు చేసేది ఈ ర్యాక్ అనమాట. ఇది మెయిన్ కీ ఎలిమెంట్ ఈ లగేజ్ మౌంటింగ్ సిస్టంలో. చూడండి లోపల బాక్స్ ఇది ప్లేన్ అంటే TPU మెటీరియల్, హార్డ్ ప్లాస్టిక్, లైట్ వెయిట్ ఉంటాయి ఇవి. ఇది చూడండి ఇది 68,000 అంట. ఇది జీవిది బ్యాగ్ 35 క్యానియాన్ డ్రై ప్యాక్. ఇది మౌంటింగ్ సిస్టమ్ చూడండి. వాహ్ లోపల జీవి సైడ్ ప్యానియర్స్ ఇవి. గైస్ వీళ్ళ దగ్గర అయితే ప్రజెంట్ అయితే స్టాక్ అంటే డిస్ప్లేలో ఈ విధంగా ఉందన్నమాట. అండ్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఇంకా స్టాక్ అవైలబుల్ చేస్తారంట. ఇది వీళ్ళ స్టోర్ లోపల. ఇది బైక్ అండ్ బైకర్ గ్యారేజ్, ఇది వర్క్ షాప్.
ఇప్పుడు నా బైక్ అయితే లోపలికి తీసుకొని వచ్చినాము. మొత్తం వీళ్ళు యాక్సరీ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే నా స్టాక్ మిర్రర్స్ నేను రిమూవ్ చేసా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది అనమాట. ఇది డబుల్ టెక్ మిర్రర్. ఇక్కడ ఒక బాల్ లాగా ఉందన్నమాట. ఫైనల్గా అయితే మన బైక్లో డబల్ టెక్ మిర్రర్స్ ఇన్స్టాల్ చేశాను. దీని లాక్స్ కూడా, ఈ లాక్ ఒకటి నేను పాకెట్లో పెట్టుకుంటా, ఒకటి స్పేర్ అనమాట. స్టాక్ వచ్చేది జస్ట్ ఏంటంటే టెంపరీ అనమాట. స్టాక్ అంటే స్టాక్ ఆ మెంబర్ వస్తుంది. సో దీన్ని యూజ్ చేసినాం అనుకోండి, సో మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంటే స్టోల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అవాయిడ్ చేసి లాక్ వేయించుకోవడం బెస్ట్. సో దీని నా ఫైనల్ బిల్ కాస్ట్ వచ్చేసి ఫైనల్ బిల్ వచ్చేసి 17,200 నాకు ఫైనల్ ఛార్జ్ అయిందనమాట. అంటే దానికి స్టెమ్స్ లాంటివి కూడా యాడ్ చేశాను నేను. కింద ఇది ఉంటుంది కదా థ్రెడ్స్, ఆ స్టెమ్స్ కూడా యాడ్ చేసుకుని కంప్లీట్గా 17,200 రూపీస్ నాకు బిల్ అయింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ బైక్ మోటో బ్లాగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.